38,000 పెట్టి వివో V70 కొందామని ఫిక్స్ అయిపోయావా? అయితే అంతకన్నా ముందు ప్రాసెసర్ కెమెరాలో ఉండే ఈ రియాలిటీ అయితే తెలుసుకో, లేదంటే ఖచ్చితంగా నువ్వు ఫ్యూచర్ లో బాధపడతావు. ముందుగా దీంట్లో పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే కనుక మనకైతే దీంట్లో 6.83 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అది కూడా 1.5K రెజల్యూషన్ విత్ HDR10+ అండ్ 10-bit కలర్స్ తో. అండ్ దీంతో అయితే మీకు అయితే డిస్ప్లే అయితే చాలా బాగా కనబడుతుంది. అండ్ దాని తోడు మనకైతే దీంట్లో IP68-69 రేటింగ్ కూడా ఉంది. ఇంకా 90W ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 7000 mAh బ్యాటరీతో అయితే మీకు ఈజీగా 2 days అయితే బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి దీంట్లో 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఎంత జూమ్ చేసినా సరే మీకు అయితే క్లీన్ గా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చి మనకైతే 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో దీంతో మీరు డే లైట్ లో ఫోటో తీసుకుంటే కనుక చాలా నీట్ గా అయితే వస్తున్నాయి. కానీ 38,000 రూపాయలు మనం పెడుతున్నాం కదా, సో దీని గురించి అయితే ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి. సో మనం దీంట్లో కెమెరా జూమ్ చేసుకోవడానికి అయితే ఎక్కడ కూడా మనకైతే టెలిఫోటో లెన్స్ అయితే లేదు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమైనా ఉందంటే కనుక మనకి వివోలో V సిరీస్ అనే పేరు గుర్తొచ్చినట్టు మీకు ఒక బ్రాండ్ అనేది గుర్తొస్తుంది కదా, సో ఆ బ్రాండ్ వీళ్ళైతే లేపు పాడేశారు. అండ్ ఇంక ప్రాసెసర్ విషయానికి వస్తే కనుక వీళ్ళైతే మనకైతే Dimensity 7360 ప్రాసెసర్ అయితే వాడారు. అది కూడా టర్బోది. సో ఇది వచ్చి మనకి డైలీ లైఫ్ లో బాగానే ఉంటుంది తప్ప మీరు గేమింగ్ కి సో అలాంటిది అనుకుంటే కనుక పక్క స్కిప్ అయితే చేసేచ్చు. కానీ మనకి దీంట్లో వీళ్ళైతే DDR5 RAM ప్లస్ UFS 3.1 అయితే ఇచ్చారు. సో దీంతో అయితే మీకు కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. సో మ్యాటర్ అయితే చాలా సింపుల్ మామ. నీకు ఒకవేళ 1.5K AMOLED డిస్ప్లే అండ్ విత్ ఒక 7000 mAh బ్యాటరీ బ్యాకప్ తో కావాలంటే కనుక ఈ ఫోన్ అయితే నువ్వు చూడొచ్చు. లేదు నాకు కొంచెం బెటర్ కెమెరా కావాలో, ప్రొఫెషనల్ కెమెరా కావాలి అండ్ గేమింగ్ కావాలంటే కనుక ఈ ఫోన్ అయితే స్కిప్ చేయొచ్చు. లేదు నేను ఆ ఫోన్ రియల్ గా ఫీల్ అవ్వాలంటే కనుక మీరు అయితే మన మెండపేట కలపు సెంటర్ ఎదుర్కొన్న మన మనీ మొబైల్స్ కి అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి. సో మీకు అక్కడ ఫోన్ అయితే లైవ్ డెమో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు అయితే చెక్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ కింద క్యాప్షన్ లో పెడితే ఒకసారి చూడండి.